శ్రీమాత్రే నమః. అంతర్వాణి మనిషిని ఆపునది సుఖదుఖములు లాభ నష్టములు అను ద్వంద్వ వైఖరి. ఈ ద్వంద్వ వైఖరిని దాటుట వల్ల మాత్రమే తన కర్తవ్యమును సరిగా నిర్వర్తింపగలడు. తను చేయవలసిన పనిని చేయాలి కానీ చేయదలసిన పని కాదు. ఈ సూక్ష్మమైన తేడాను గమనించిన వారే విజేతలుగా నిలబడగలరు. ఈ ప్రపంచం అతనిని మాత్రమే అందలం ఎక్కిస్తుంది, జేజేలు పలుకుతుంది. తనకు నచ్చిన విధముగా ఉండడం కాదు, తను ఉండవలసిన విధముగా ఉండడం, అదే యోగమయ జీవితం. ఈనాటి లలిత గీతం. మనిషికి మనిషికి మధ్య మనసే వారధి, మనిషికి మనిషికి మధ్య మనసే వారధి, దారి చూపే సారథి, దారి చూపే సారథి, దారి చూపే సారథి. మనిషికి మనిషికి మధ్య మనసే వారధి, మనసే వారధి. సద్గుణాలతో సదాచారముతో, సద్గుణాలతో సదాచారముతో వర్ధిల్లితే ముందు తరాలకు దారి చూపుతుంది, ముందు తరాలకు దారి చూపుతుంది. మనిషికి మనిషికి మధ్య మనసే వారధి, మనసే వారధి. కర్తవ్యములను దైవముగా భావించితే, కర్తవ్యములను దైవముగా భావించితే ముందు తరాలకు దారి చూపుతుంది, ముందు తరాలకు దారి చూపుతుంది. మనిషికి మనిషికి మధ్య మనసే వారధి, మనసే వారధి. పరోపకారముతో పరహితముతో, పరోపకారముతో పరహితముతో వర్ధిల్లితే ముందు తరాలకు దారి చూపుతుంది, ముందు తరాలకు దారి చూపుతుంది. మనిషికి మనిషికి మధ్య మనసే వారధి, మనసే వారధి. ప్రేమతో పలకరించి, ప్రేమతో పలకరించి విశ్వ ప్రేమను పంచి పెడుతుంది, ప్రేమతో పలకరించి విశ్వ ప్రేమను పంచి పెడుతుంది. విశ్వశాంతిని ఆస్వాదిస్తూ, విశ్వశాంతిని ఆస్వాదిస్తూ విశ్వ కళ్యాణకారకమవుతుంది, విశ్వ కళ్యాణకారకమవుతుంది. ముందు తరాలకు దారి చూపుతుంది, ముందు తరాలకు దారి చూపుతుంది. మనిషికి మనిషికి మధ్య మనసే వారధి, దారి చూపే సారథి, దారి చూపే సారథి, దారి చూపే సారథి. రచనాగానం సాయి మణిప్రియ. ఈనాటి లలిత గేయం. జన్మదినం జరుపుకునే ఆధ్యాత్మిక సోదరులందరికీ ఈ గీతం అంకితం.